మనం ఎక్కువగా వినే లాంగ్వేజెస్‌ని ఎలాంటి అప్లికేషన్స్‌ని బిల్డ్ చేయడానికి యూజ్ చేస్తారు అనే విషయాన్ని ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. మనం అర్థం చేసుకోవడానికి ఈజీగా ఉంటదని చెప్పి ఆ అప్లికేషన్స్ అన్నిటిని కూడా ఈ 5 టైప్స్‌గా డివైడ్ చేశాను. ఇది జస్ట్ మనం అర్థం చేసుకోవడానికే. ఇదొక స్టాండర్డ్ ఏం కాదు. ఓకే. ఇక్కడ వెబ్ డెవలప్‌మెంట్ అంటే వెబ్‌సైట్స్‌ని డిజైన్ చేయడానికి యూజ్ చేసే లాంగ్వేజెస్ అన్నిటిని కూడా వెబ్ డెవలప్‌మెంట్ కింద కన్సిడర్ చేయొచ్చు. అండ్ యాప్ డెవలప్‌మెంట్ అంటే మన మొబైల్ ఫోన్‌లో యూజ్ చేసుకునే యాప్స్ అన్నిటిని డెవలప్ చేయడానికి యూజ్ చేసే లాంగ్వేజెస్ అన్నిటిని కూడా ఈ మొబైల్ యాప్ డెవలప్‌మెంట్ కిందకి కన్సిడర్ చేయొచ్చు. నెక్స్ట్ డెస్క్‌టాప్ సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ అనమాట. అంటే మన సిస్టమ్‌లో గానీ లేదా ల్యాప్‌టాప్‌లో గానీ యూజ్ చేసే అప్లికేషన్స్ అన్నిటిని కూడా డెవలప్ చేయడానికి యూజ్ చేసే లాంగ్వేజెస్‌ని ఈ కేటగిరీ కిందకి కన్సిడర్ చేయొచ్చు. నెక్స్ట్ ఎంబెడెడ్ అప్లికేషన్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన స్మార్ట్ వాచెస్ కానీ, స్మార్ట్ టీవీస్ కానీ లేదా డ్రోన్‌లో గానీ ఇలాంటి చాలా వాటిలో ఏంటంటే మనం ఒక రకమైన కోడింగ్‌ని వాటిలో ఎంబెడ్ చేయాల్సొచ్చిందనమాట. అంటే వాటిలో కూడా కోడింగ్ అనేది రన్ అవుతూ ఉండిద్ది. అందుకనే అవి వర్క్ అవుతున్నాయి. సో, అలాంటి కోడింగ్‌ని మనం కొన్ని రకాల లాంగ్వేజెస్‌ని యూజ్ చేసుకొని డిజైన్ చేస్తాము. అలాగే మన ఓఎస్‌ని కూడా ఎంబెడెడ్ అప్లికేషన్ కిందకి కన్సిడర్ చేస్తాము. సో, ఆ లాంగ్వేజెస్ అన్నిటిని కలిపి ఎంబెడెడ్ అప్లికేషన్స్‌గా కన్సిడర్ చేద్దాం. లేటెస్ట్‌గా ఒక ఫీల్డ్ డేటా రిలేటెడ్‌గా వచ్చింది కదా! అంటే ఏ అప్లికేషన్స్‌ని బిల్డ్ చేయటం, ఎంఎల్ అప్లికేషన్స్‌ని, అలాగే డేటాని విజువలైజ్ చేయటం, అండర్‌స్టాండ్ చేసుకోవటం వీటన్నిటిని కలిపి మనం రకరకాల లాంగ్వేజ్‌ని యూజ్ చేస్తాం కదా! ఈ వర్క్ అంతా చేయటానికి. సో, వాటన్నిటిని కలిపి డేటా రిలేటెడ్ అని చెప్పి ఒక సెపరేట్ ఫీల్డ్‌గా చేసుకున్నాం. ఒక సెపరేట్ కేటగిరీగా కన్సిడర్ చేద్దాం. ఓకే. సో, వీటన్నిటి గురించి తెలుసుకునే ముందు ఫస్ట్ ఈ ఫస్ట్ 2 కేటగరీస్ గురించి కొంచెం అర్థం చేసుకుందాము. ఏందంటే మనం ఇయన్నీ అర్థం చేసుకున్నా లేకపోయినా సరే మనం జనరల్‌గా ఈ సాఫ్ట్‌వేర్ ఫీల్డ్‌లో సస్టైన్ అవ్వాలి అంటే వెబ్ డెవలప్‌మెంట్ అండ్ యాప్ డెవలప్‌మెంట్ నేర్చుకుంటే మంచిదనమాట. సో, మనకి ఎక్కువగా గ్రోత్ ఉండే అవకాశం ఉంది. సో, ఫస్ట్ వెబ్ డెవలప్‌మెంట్ గురించి చూద్దాము. అండ్ యాప్ డెవలప్‌మెంట్ గురించి తర్వాత చూద్దాం. తర్వాత మనం వినే పాపులర్ లాంగ్వేజెస్ అన్నీ కూడా ఇక్కడున్న ఏ సాఫ్ట్‌వేర్‌ని ఎలాంటి సాఫ్ట్‌వేర్ అప్లికేషన్ బిల్డ్ చేయడానికి యూజ్ అవుతాయి అనే విషయాన్ని తెలుసుకుందాం. ఓకే. ఫస్ట్ వెబ్ డెవలప్‌మెంట్. వెబ్ డెవలప్‌మెంట్‌ని బేసిక్‌గా ఫ్రంట్ ఎండ్ అండ్ బ్యాక్ ఎండ్‌గా కన్సిడర్ చేశారు. ఫ్రంట్ ఎండ్‌లో ఏంటంటే హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్, జేఎస్‌ని యూజ్ చేస్తారు. హెచ్‌టీఎంఎల్ ద్వారానేమో ఒక వెబ్‌సైట్‌కి కావాల్సిన స్ట్రక్చర్‌ని మనం డిజైన్ చేస్తాము. అండ్ సీఎస్ఎస్ ద్వారా విజువల్ అపియరెన్స్‌ని ఇంప్రూవ్ చేస్తాము. అండ్ జేఎస్ ద్వారా డైనమిక్ ఫీచర్‌ని ఇవ్వొచ్చనమాట. అలాగే జేఎస్‌ని యూజ్ చేసుకొని మన అప్లికేషన్‌ని డైనమిక్ అప్లికేషన్‌గా డిజైన్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ బ్యాక్ ఎండ్ వచ్చేసి ఒక ప్రోగ్రామ్ లాంగ్వేజ్ ఉంటుంది. అలాగే ఒక డేటాబేస్ అనేది ఉంటుంది. ఈ ప్రోగ్రామ్ లాంగ్వేజెస్ అనేవి ఏదైనా ఉండొచ్చు. అప్పుడు మనకున్న అవైలబిలిటీని బట్టి అంటే మనకున్న రిసోర్స్‌ని బట్టి మనం ఈ లాంగ్వేజ్‌లో ఏదో ఒక దాన్ని చూస్ చేసుకోవచ్చు. జావా, పైథాన్ లేదా పీహెచ్‌పీ అండ్ వీటికి సంబంధించి ఒక డిఫరెంట్ ఫ్రేమ్‌వర్క్స్ ఉంటాయన్నమాట. వాటిని కూడా యూజ్ చేసుకోవచ్చు. అండ్ డేటాబేసెస్ వచ్చేసి మైఎస్‌క్యూఎల్, ఒరాకిల్ ఇంకా మాంగోడీబీ లాంటివి యూజ్ చేసుకోవచ్చు. అండ్ మనం ఫ్రంట్ ఎండ్ యూజ్ చేసే ఫ్రేమ్వర్క్స్ ఎక్కువగా ఏంటంటే హెచ్టీఎంఎల్, సిఎస్ఎస్, జేఎస్ మూడింటిని కలిపి బూట్ స్ట్రాప్ అనే ఫ్రేమ్వర్క్ని యూజ్ చేసుకుంటాము. అండ్ జేఎస్కి రియాక్ట్, యాంగులర్ అండ్ వ్యూ అని చెప్పి ఫ్రంట్ ఎండ్ ఫ్రేమ్వర్క్స్ అనమాట. అండ్ నోట్ జేఎస్ వచ్చి ఒక రన్ టైమ్ ఎన్వైరన్మెంట్. అంటే ఇప్పుడు జేఎస్ని మనం క్రోమ్లో రన్ చేయొచ్చు. క్రోమ్కి అర్థమైంది జేఎస్ కోడ్ని ఎలాగ రెండర్ చేయాలి, ఎలా చూపించాలి యూజర్కి అనే విషయం తెలుసు. కానీ మనం ఎక్కడైనా బయట రన్ చేయాలంటే కష్టమవుతుంది కదా! అందుకని నోట్ జేఎస్ అనే రన్ టైమ్ ఎన్వైరన్మెంట్ని డిజైన్ చేశారనమాట. ఇందులో ఏంటంటే మనం జేఎస్ కోడ్ ఇస్తే మనకు రన్ చేసి అవుట్పుట్ చూపించింది. జస్ట్ లైక్ మన క్రోమ్ లాగే. కాకపోతే ఇది క్రోమ్లో కాకుండా మనం బయట రన్ చేయడానికి యూజ్ అవుతుంది అనమాట. ఈ నోట్ జేఎస్ అని రన్ టైమ్ ఎన్వైరన్మెంట్. జేఎస్కి ఒక రన్ టైమ్ ఎన్వైరన్మెంట్. నెక్స్ట్ మన బ్యాక్ ఎండ్ యూజ్ చేసే లాంగ్వేజెస్ ఇవన్నమాట. ఇంకా చాలా ఉంటాయి. ఎక్కువగా వీటిని యూజ్ చేస్తారు. జావాని యూజ్ చేసుకుని మనం బ్యాక్ ఎండ్ క్రియేట్ చేస్తే ఎక్కువ మంది స్ప్రింగ్ లేదా స్ప్రింగ్ బూట్ ఫ్రేమ్వర్క్ని యూజ్ చేస్తారు. అండ్ పైథాన్ యూజ్ చేస్తే ఫ్లాస్క్, డాంగో అలాగే జావా స్క్రిప్ట్, పీహెచ్పీ అండ్ రూబీని యూజ్ చేస్తారు. అండ్ ఆ పర్టికులర్ ఫ్రేమ్వర్క్స్ కూడా ఇక్కడ లిస్ట్ చేశాను చూడండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మొబైల్ యాప్ డెవలప్మెంట్. జనరల్గా మన చేసే మొబైల్స్లో ఆండ్రాయిడ్ ఓఎస్ కానీ లేదా ఐఓఎస్ కానీ ఉంటుంది. ఆండ్రాయిడ్ ఓఎస్ ఏంటంటే శాంసంగ్ ఇంకా వివోలో మనం యూజ్ చేసే మన నార్మల్గా అందరు యూజ్ చేసే ఫోన్స్లో ఉంటుంది. అండ్ యాపిల్ ఫోన్స్లోనేమో యాపిల్ కంపెనీ ఫోన్స్లోనేమో ఐఓఎస్ అని ఓఎస్ ఉంటుంది అనమాట. ఇలా వాయిస్ డిఫరెంట్ గా ఉండటం వల్ల దీనికోసం క్రియేట్ చేసిన అప్లికేషన్స్ దీంట్లో మాత్రమే రన్ అవుతాయి. అండ్ దీనికోసం క్రియేట్ చేసిన అప్లికేషన్స్ దీంట్లో మాత్రమే రన్ అవుతాయి. సో ఐఓఎస్ లో రన్ అవడానికి మనం క్రియేట్ చేసే యాప్స్ అనేవి ఆబ్జెక్టివ్ సి లేదా స్విఫ్ట్ ని యూస్ చేసుకొని క్రియేట్ చేయొచ్చు. ఆబ్జెక్టివ్ సిని ప్రీవియస్ గా యూస్ చేసేవాళ్ళు. ఇప్పుడు కొత్తగా స్విఫ్ట్ వచ్చింది. 2014 నుంచి స్విఫ్ట్ ని యూస్ చేస్తున్నారు. నెక్స్ట్ ఆండ్రాయిడ్ అప్లికేషన్స్ ని బిల్డ్ చేయడానికి జావా లేదా కోట్ని యూస్ చేసుకోవచ్చు. ట్రెడిషనల్ గా జావాని యూస్ చేసేవాళ్ళు. స్టార్టింగ్ నుంచి జావాని యూస్ చేసేవాళ్ళు. అండ్ ఇప్పుడు కొత్తగా కోట్లిన్ వచ్చింది. సో కోట్లిన్ కూడా ఇప్పుడు యూస్ చేస్తున్నారు.
సో ఇలా ఒక్కొక్క ఓఎస్ కి ఒక్కొక్కలాగా అప్లికేషన్ బిల్డ్ చేయడం కష్టం అవుతుందని చెప్పి క్రాస్ ప్లాట్ఫామ్ అనే ఒక టెక్నాలజీని ఇన్వెంట్ చేశారు. ఇందులో ఏంటంటే ఈ టెక్నాలజీని యూజ్ చేసుకొని క్రియేట్ చేసిన అప్లికేషన్స్ అనేవి బోత్ ఐఓఎస్ లో ఆండ్రాయిడ్ లో రన్ అవుతాయి. ఇప్పుడు రియాక్ట్ నేటివ్ ని యూజ్ చేసుకొని మనం ఏదైనా ఒక యాప్ ని కనుక డిజైన్ చేస్తే బోత్ ఐఓఎస్ లో అండ్ ఆండ్రాయిడ్ లో వర్క్ అయింది. అండ్ సిమిలర్ గా ఫ్లటర్ కూడా అంతే. ఫ్లటర్ లో మనం కనుక ఏదైనా కోడ్ రాసామనుకోండి, ఆ కోడ్ బోత్ ఐఓఎస్ లో అండ్ ఆండ్రాయిడ్ లో వర్క్ అయింది. సో ఇలాంటి వాటిని క్రాస్ ప్లాట్ఫామ్ టెక్నాలజీస్ అంటారు అనమాట. అంటే ఇవి ఎలాంటి ప్లాట్ఫామ్ లో అయినా వర్క్ అవుతాయి కాబట్టి క్రాస్ ప్లాట్ఫామ్ అంటున్నారు. ఈ రియాక్ట్ నేటివ్ ని ఫేస్బుక్ కంపెనీ ఇంట్రొడ్యూస్ చేసింది. ఫ్లటర్ ని గూగుల్ కంపెనీ ఇంట్రొడ్యూస్ చేసింది. రెండు కూడా జావా స్క్రిప్ట్ ఫ్రేమ్వర్క్స్ అనమాట. అండ్ ఈ రియాక్ట్ నేటివ్ అనేది మన వెబ్ డెవలప్మెంట్ లో యూస్ చేసే రియాక్ట్ కాదు. బోత్ రియాక్ట్ ప్రిన్సిపల్స్ యూస్ చేస్తే గానీ ఆ రియాక్ట్ వేరు, ఈ రియాక్ట్ నేటివ్ అనేది వేరు. ఓకే, ఇప్పుడు ఇది ఎలా వర్క్ అవుతుందంటే జనరల్ గా మనం వెబ్ డెవలప్మెంట్ ని ఫ్రంట్ ఎండ్ గా బ్యాక్ ఎండ్ గా డివైడ్ చేస్తాం, కానీ మొబైల్ డెవలప్మెంట్ ని ఇలా ఫ్రంట్ ఎండ్ బ్యాక్ ఎండ్ గా డివైడ్ చేయము. జస్ట్ మన అండర్స్టాండింగ్ కోసం ఇప్పుడు ఇలాగా డివైడ్ చేసుకుంటున్నాం. ఫ్రంట్ ఎండ్ అంటే మనం చూసే టెక్స్ట్ కానీ, బటన్స్ కానీ, ఇన్పుట్ బాక్సెస్ కానీ అన్నిటిని కూడా ఫ్రంట్ ఎండ్ అంటారు. వీటిని మనం 2 ways లో బిల్డ్ చేయొచ్చు అనమాట. ఎలాగా అంటే మనం కోడింగ్ ద్వారా కూడా చేయొచ్చు, అలాగే డ్రాగ్ అండ్ డ్రాప్ ఫీచర్ ద్వారా కూడా చేయొచ్చు. అంటే ఇక్కడ ఆల్రెడీ మనకి బటన్స్, టెక్స్ట్ బాక్సెస్ అన్ని ఉంటాయి. ఇక్కడ నుంచి డ్రాగ్ చేసుకుని ఈ ఫ్రేమ్ లో గనక మనం మూవ్ చేసుకుంటే, అంటే స్క్రీన్ లో గనక మనం మూవ్ చేసుకుంటే అది మన యాప్ లో ఇంక్లూడ్ అయిపోద్ది అనమాట. సో మనం దాన్ని సెలెక్ట్ చేసుకుంటే దానికి సంబంధించిన థింగ్స్ అని కూడా పాప్ అవుతాయి, చేంజ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ టెక్స్ట్ ని సెలెక్ట్ చేసుకుంటే టెక్స్ట్ ని చేంజ్ చేసుకోవడానికి, కలర్, ఫాంట్ అన్ని చేంజ్ చేసుకోవడానికి మనకి ఇక్కడ రైట్ సైడ్ ఆ పర్టికులర్ ఫీల్డ్స్ అన్ని పాపప్ అవుతాయి, మనం చేంజ్ చేసుకోవచ్చు. ఇలాగా మన స్టోరీ బోర్డ్ లో అలాగే ఆండ్రాయిడ్ లో కూడా సేమ్ ఈ ఫీచర్ అనేది మనకి అవైలబుల్ గా ఉంది. అండ్ ఆండ్రాయిడ్ లో ఇంకోటి ఏంటంటే XML స్కీమా ద్వారా కూడా మనం చేంజెస్ అనేవి చేయొచ్చు. అంటే మనం ఒక స్క్రీన్ కనుక డిజైన్ చేస్తే దానికి కరెస్పాండింగ్ గా ఒక XML కోడ్ కూడా జనరేట్ అవుతూ ఉంటుంది. మనం ఈ డైరెక్ట్ గా స్క్రీన్ లో చేంజెస్ చేయొచ్చు డ్రాగ్ అండ్ డ్రాప్ ఫీచర్ ద్వారా, లేదా XML కోడ్ లో కూడా మనం వెళ్ళి చేంజెస్ చేసుకోవచ్చు. జస్ట్ లైక్ వెబ్ డెవలప్మెంట్ లో లాగానే ఈ బ్యాక్ ఎండ్ లాంగ్వేజెస్ అనేవి ఫ్రంట్ ఎండ్ లో జనరేట్ అయిన డేటాని డేటాబేస్ లోకి, అండ్ డేటాబేస్ లో ఉన్న డేటాని ఫ్రంట్ ఎండ్ కి ఇవ్వడానికి యూజ్ అవుతాయి అనమాట. అండ్ ఈ లాంగ్వేజెస్ అనేవి డిఫరెంట్ గా డివైడ్ అయినాయి. ఆండ్రాయిడ్ అప్లికేషన్స్ ని బిల్డ్ చేయడానికి జావా లాంగ్వేజ్ ని యూజ్ చేస్తాం. ఆండ్రాయిడ్ యాప్స్ ని బిల్డ్ చేయడానికి జావా లాంగ్వేజ్ ని, అలాగే iOS యాప్స్ ని స్విఫ్ట్ యూజ్ చేసుకొని చేస్తాము, ఇందాక మనం తెలుసుకున్నట్టుగా. అలాగే ఈ క్రాస్ ప్లాట్ఫామ్ లో ఏంటంటే మనం బోత్ ఆండ్రాయిడ్ అండ్ iOS లో యూజ్ అయ్యే యాప్స్ ని బిల్డ్ చేయొచ్చు. అండ్ ఈ క్రాస్ ప్లాట్ఫామ్ లో ఏంటంటే ఇలాగ డ్రాగ్ అండ్ డ్రాప్ ఫీచర్ ఏమి ఉండదు, డైరెక్ట్ గా ఫ్రంట్ ఎండ్ కూడా మనం కోడింగ్ ద్వారానే చేస్తాం అనమాట. ఈ పర్టికులర్ లాంగ్వేజ్ సంబంధించిన కోడింగ్ ద్వారానే ఫ్రంట్ ఎండ్ కూడా బిల్డ్ చేస్తాము. అండ్ డేటాబేస్ ఉంటుంది. సో ఇలా డేటాబేస్ అండ్ ఫ్రంట్ ఎండ్ రెండు కమ్యూనికేట్ అవుతాయి. ఓకే, సో ఇప్పుడు మనం ఎక్కువ వినే ప్రోగ్రామ్ లాంగ్వేజ్ కూడా ఎలాంటి సాఫ్ట్వేర్స్ ని డెవలప్ చేయడానికి యూజ్ అవుతాయి అనే విషయాన్ని తెలుసుకుందాం. జావా స్క్రిప్ట్ ని వెబ్ డెవలప్మెంట్ లో అలాగే యాప్ డెవలప్మెంట్ లో కూడా యూజ్ చేసుకోవచ్చు. మన జావా స్క్రిప్ట్ ని మనం యూజ్ చేసే ఫ్రేమ్వర్క్ ని బట్టి వెబ్ డెవలప్మెంట్ లో అలాగే యాప్ డెవలప్మెంట్ లో కూడా యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ పైథాన్ ని మనం డేటా రిలేటెడ్ ప్రాసెసింగ్ చేయడానికి యూజ్ చేస్తాం అనమాట. పైథాన్ ని అండ్ వెబ్ డెవలప్మెంట్ లో కూడా యూజ్ చేయొచ్చు. అండ్ PHP కూడా అంతే, వెబ్ డెవలప్మెంట్ లో యూజ్ చేస్తాము, ఇది ఒక బ్యాక్ ఎండ్ లాంగ్వేజ్ గా యూజ్ చేస్తాము. నెక్స్ట్ రూబీ కూడా ఒక బ్యాక్ ఎండ్ లాంగ్వేజ్ గా యూజ్ చేస్తాము. నెక్స్ట్ పర్ల్ అనేది ఎంబెడెడ్ సిస్టమ్స్ ని డెవలప్ చేయడానికి యూజ్ చేస్తాము. అండ్ నెక్స్ట్ టైప్ స్క్రిప్ట్ అంటే మనం వెబ్ డెవలప్మెంట్ లో యూజ్ చేస్తాము, ఫ్రంట్ ఎండ్ లో యూజ్ చేస్తాము. ఇది కొంచెం JS కంటే కూడా బిట్ అడ్వాన్స్ వర్షన్ అనుకోవచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ స్కేలా అనేది కూడా డేటాని ప్రాసెస్ చేయడానికి ప్రాసెస్ చేసే ఒక లాంగ్వేజ్ లాగా అనుకోవచ్చు. బిగ్ డేటా లాంటి ఎక్కువ డేటా ఉన్నప్పుడు మనం స్కేలా లాంటి లాంగ్వేజ్ ని యూజ్ చేసుకొని ఆ డేటాని ప్రాసెస్ చేయొచ్చు. నెక్స్ట్ డార్ట్ అనే లాంగ్వేజ్ ఏంటంటే ఫ్లటర్ ఫ్రేమ్వర్క్ ఉంది కదా, సో ఈ ఫ్లటర్ ఫ్రేమ్వర్క్ ఈ డార్ట్ లాంగ్వేజ్ బేస్ చేసుకొని క్రియేట్ అయింది అనమాట. సో మనం ఈ ఫ్లటర్ ద్వారా ఒక క్రాస్ ప్లాట్ఫామ్ అప్లికేషన్ ని బిల్డ్ చేయొచ్చు కదా, అది బోత్ ఆండ్రాయిడ్ లో iOS లో వర్క్ అయింది. నెక్స్ట్ కోట్లిన్, దీన్ని మనం ఆండ్రాయిడ్ యాప్ డెవలప్ చేయడానికి యూజ్ చేస్తాం. అండ్ నెక్స్ట్ రస్ట్ ఏంటంటే ఎంబెడెడ్ సిస్టమ్స్ ని డెవలప్ చేయడానికి, అంటే ఆల్రెడీ మనం చెప్పుకున్నట్టుగా స్మార్ట్ వాచెస్ కానీ లేదా స్మార్ట్ టీవీస్ కానీ మనం యూజ్ చేసుకునే రౌటర్ ఇలా నెట్వర్కింగ్ డివైజెస్ ని కోడ్ చేయడానికి మనం ఎంబెడెడ్ డెవలప్మెంట్ సంబంధించిన లాంగ్వేజ్ ని యూజ్ చేస్తాము. అండ్ జావాని మనం వెబ్ డెవలప్మెంట్ కి, ఎంబెడెడ్ డెవలప్మెంట్ కి, అలాగే డెస్క్టాప్ సంబంధించిన సాఫ్ట్వేర్స్ ని డిజైన్ చేయడానికి కూడా డెవలప్ చేయడానికి కూడా యూజ్ చేస్తాము జావాని. అండ్ C++ ని ఎంబెడెడ్ డెవలప్మెంట్ కోసం, అలాగే
డెస్క్టాప్ సాఫ్ట్వేర్స్ ని బిల్డ్ చేయడానికి కోసం కూడా యూజ్ చేస్తాం. నెక్స్ట్ సీన్ కూడా అంతే, సేమ్ ఎంబెడెడ్ డెవలప్మెంట్ కోసం అలాగే డెస్క్టాప్ అప్లికేషన్స్ ని బిల్డ్ చేయడం కోసం యూజ్ చేస్తాం. నెక్స్ట్ సి స్ప్లాష్, ఇది మైక్రోసాఫ్ట్ వాళ్ళు డిజైన్ చేసిన ఒక లాంగ్వేజ్ అనమాట. ఇది .NET ఫ్రేమ్వర్క్ యూజ్ చేసుకుని రన్ అయింది. ఇది కూడా అంతే, మనం విండోస్ సంబంధించిన డెస్క్టాప్ అప్లికేషన్స్ ని బిల్డ్ చేయడానికి ఈ లాంగ్వేజ్ ని యూజ్ చేస్తాము. మనం విండోస్ సంబంధించిన డెస్క్టాప్ అప్లికేషన్స్ ని బిల్డ్ చేయడానికి అలాగే మొబైల్ యాప్స్ ని బిల్డ్ చేయడానికి ఈ లాంగ్వేజ్ ని యూజ్ చేస్తాము. నెక్స్ట్ స్విఫ్ట్, iOS లో యాప్ డెవలప్మెంట్ కోసం కొత్తగా వచ్చిన ఒక లాంగ్వేజ్ స్విఫ్ట్ అనమాట. నెక్స్ట్ గో కూడా ఎంబెడెడ్ డెవలప్మెంట్ కోసం యూజ్ చేస్తారు. నెట్వర్క్ ప్రోగ్రామింగ్, డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్స్ ని కోడ్ చేయడం కోసం యూజ్ చేస్తారు అనమాట. క్లౌడ్ కంప్యూటింగ్ సంబంధించిన కోడింగ్ కూడా. నెక్స్ట్ మ్యాట్లాబ్, దీన్ని డేటాను ప్రాసెస్ చేయడం కోసం మనం ఈ లాంగ్వేజ్ ని యూజ్ చేస్తాము. అండ్ ఎలక్ట్రికల్ స్టూడెంట్స్ ఏంటంటే ఒక సర్క్యూట్ ని అనలైజ్ చేయడం కోసం కూడా యూజ్ చేస్తారు. అంటే ఒక సర్క్యూట్ ని డిజైన్ చేయాలనుకోండి, ఫిజికల్ గా కాంపోనెంట్స్ తెచ్చి అన్ని కనెక్ట్ చేసి మనం టెస్ట్ చేయాలి. ఓకే, కరెంట్ పాస్ అవుతుందా లేదా, ఈ పర్టికులర్ కాంపోనెంట్స్ అన్నింటినీ ఇలా అరేంజ్ చేయడం వల్ల ఈ సర్క్యూట్ వర్క్ అవుతుందా లేదా అని చెప్పి మాన్యువల్ గా చెక్ చేసుకోవాల్సి వచ్చింది. అదే మ్యాట్ ఏంటంటే ఇది ఒక లాంగ్వేజ్ అలాగే టూల్ కూడా. ఇందులో డ్రాగ్ అండ్ డ్రాప్ ఫీచర్ ఉంటుంది. మనకు కావాల్సిన కాంపోనెంట్స్ అనే వాటిని మనం డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకొని మనం ఒక సర్క్యూట్ ని డిజైన్ చేసుకొని అది వర్క్ అవుతుందా లేదా అని టెస్ట్ చేసుకోవచ్చు. సో డిజైనింగ్ అండ్ టెస్టింగ్ కోసం మ్యాట్ ల్యాబ్ ని యూజ్ చేస్తారు. చేయడం కూడా అలాగే డేటాని అనాలిసిస్ చేయడానికి కూడా కంప్యూటర్ సైన్స్ ఫీల్డ్ లో యూజ్ చేస్తారు. నెక్స్ట్ విజువల్ బేసిక్, ఇది కూడా ఒక మైక్రోసాఫ్ట్ వాళ్ళ లాంగ్వేజ్. విండోస్ డెస్క్టాప్ యాప్స్ ని డెవలప్ చేయడానికి యూజ్ చేస్తారు. అండ్ నెక్స్ట్ ఆబ్జెక్టివ్ సి, ఇదేమో iOS వాళ్ళు ప్రీవియస్ గా యాప్స్ ని డెవలప్ చేయడానికి ఈ లాంగ్వేజ్ ని యూజ్ చేసేవాళ్ళు. ఇప్పుడు స్విఫ్ట్ కొత్తగా యూజ్ చేస్తున్నారు. అండ్ ప్రీవియస్ గా డెవలప్ చేసిన లాంగ్వేజెస్ ని మెయింటైన్ చేయడం కోసం ఇంకా ఆబ్జెక్టివ్ సి ని యూజ్ చేస్తున్నారు. సో అది. అండ్ మనం ఇక్కడ చాలా లాంగ్వేజెస్ అండ్ ఆ లాంగ్వేజెస్ ని ఎలాంటి ఫీల్డ్స్ ఎక్కువ యూజ్ చేస్తారు అనే విషయాన్ని తెలుసుకున్నాం కదా. అండ్ ఇవి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు జావా స్క్రిప్ట్ ఉంది, వెబ్ డెవలప్మెంట్ అండ్ యాప్ డెవలప్మెంట్ లో యూజ్ చేస్తారు. వీటికి మాత్రమే యూజ్ చేస్తారంటే జావా స్క్రిప్ట్ లో ప్రస్తుతానికి ఉన్న ఫీచర్స్ బట్టి మనం వీటిని యూజ్ చేస్తాము. మేబీ ఫ్యూచర్ లో కనుక ఇది ఇంప్రూవ్ అయితే మనం డేటా అనాలిసిస్ కోసం ఇంకా డెస్క్టాప్ అప్లికేషన్స్ గా ఇంకా రకరకాల వాటికి మనం ఈ జావా స్క్రిప్ట్ ని యూజ్ చేసుకోవచ్చు. ప్రస్తుతానికైతే జావా స్క్రిప్ట్ లో లైబ్రరీస్ కానీ ఫీచర్స్ కానీ అలాంటి అప్లికేషన్ బిల్డ్ చేయడానికి సపోర్ట్ చేయట్లేదు కాబట్టి అలాంటి అప్లికేషన్స్ ఎక్కువగా ఎవరు డెవలప్ చేయరు. సో ఏదైతే అవి ఎక్కువ సపోర్ట్ చేస్తే అంటే మన వెబ్ డెవలప్మెంట్ మనం వెబ్ రిలేటెడ్ అప్లికేషన్స్ బిల్డ్ చేయడానికి జావా స్క్రిప్ట్ లో మంచి ఫీచర్స్ ఉన్నాయి కాబట్టి జావా స్క్రిప్ట్ ని యూజ్ చేస్తున్నారు. జావా స్క్రిప్ట్ ని వెబ్ డెవలప్మెంట్ లో యూజ్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ చూస్తే మనకి పైథాన్ లో ఏంటంటే డేటా సైన్స్ మెషిన్ లెర్నింగ్ లో ఎందుకు యూజ్ చేస్తున్నారంటే మనకి పైథాన్ లో చాలా బిల్డింగ్ లైబ్రరీస్ అనేవి ఈ పర్టికులర్ అప్లికేషన్స్ ని బిల్డ్ చేయడానికి అంటే చాలా ఫాస్ట్ గా బిల్డ్ చేయడానికి ఆల్రెడీ చాలా మంది కోడ్ చేసి ఉంచారు అనమాట. ఎందుకంటే ఇది చాలా సింపుల్ లాంగ్వేజ్ కాబట్టి సో ఈ లాంగ్వేజ్ లో చాలా మంది ఆల్రెడీ కోడ్ చేసి ఉంచారు. అండ్ మనం ఇలాంటి ఒక అప్లికేషన్ బిల్డ్ చేయడానికి పైథాన్ అనేది ఒక పర్ఫెక్ట్ లాంగ్వేజ్ అనమాట. ఈజీగా మనం వాటన్నిటిని మన ప్రాజెక్ట్ లో ఇంక్లూడ్ చేసుకొని మనం మన ప్రాజెక్ట్ ని బిల్డ్ చేయొచ్చు. స్క్రాచ్ నుంచి ప్రతి ఒక్కటి రాయాల్సిన అవసరం లేదు. మనం జావాని యూజ్ చేసుకుని కూడా ఇలాంటి అప్లికేషన్స్ ని బిల్డ్ చేయొచ్చు. బట్ స్టిల్ పైథాన్ యూజ్ చేసుకున్న దానికంటే కూడా జావా చాలా స్లోగా ఉండిద్ది అనమాట. అంటే జావాతో డెవలప్మెంట్ చాలా స్లోగా ఉండిద్ది. ఎందుకంటే బిల్డింగ్ లైబ్రరీస్ అనేవి మనకి లేవు కాబట్టి పైథాన్ తో ఈ పర్టికులర్ రిలేటెడ్ అప్లికేషన్స్ డెవలప్ చేయడం కష్టంగా ఉండిద్ది. మేబీ ఫ్యూచర్ లో కనుక జావాని కూడా ఇంప్రూవ్ చేస్తే ఈ పర్టికులర్ ఫీల్డ్స్ లో అది కూడా ఇంప్రూవ్ అవ్వచ్చు. అంటే మనం ఈ పర్టికులర్ ఫీల్డ్స్ జావాని కూడా యూజ్ చేయొచ్చు. ఈ వీడియో కన్క్లూషన్ ఏంటంటే ఒక లాంగ్వేజ్ ని కేవలం ఒక్క టైప్ ఆఫ్ సాఫ్ట్వేర్స్ ని డెవలప్ చేయడానికి యూజ్ చేస్తారు అంటే ఖచ్చితంగా కాదు. అది ఎవాల్వ్ అవుతూ ఉండే కొద్దిగా లాంగ్వేజ్ లో కొత్త కొత్త వర్షన్స్ వచ్చే కొద్దిగా అది అన్ని రకాల అప్లికేషన్స్ ని డెవలప్ చేయడానికి ఫేవరబుల్ గా తయారు చేస్తారు అనమాట. అంటే మనం ఆ పర్టికులర్ లాంగ్వేజ్ ని యూజ్ చేసుకుని ఎలాంటి అప్లికేషన్ అని బిల్డ్ చేసుకునేలాగా ఆ పర్టికులర్ లాంగ్వేజ్ ని స్ట్రాంగ్ గా తయారు చేస్తారు అనమాట. సో ఈ లాంగ్వేజ్ కి ఇంత మించి క్యాపబుల్ కాదు లాంగ్వేజ్ అని చెప్పలేము. ఎప్పటికప్పుడు ఎవాల్వ్ అవుతూ ఉండిద్ది. సో దట్స్ ఇట్. ఒక ప్రోగ్రామ్ లాంగ్వేజ్ అండ్ దాన్ని ఎలాంటి డొమైన్స్ లో ఎక్కువ యూజ్ చేస్తారు అనేది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ.